సెక్స్ సామర్థ్యం లేదు అని గాని, లేదా ఆవిడ సహకరించట్లేదని గాని, లేదా ఈ యొక్క అబ్బాయికి సెక్స్ సామర్థ్యం లేదని అన్న విషయాలు కూడా ఎప్పుడు వీళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల, రెండోది ఎలా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి అన్న విషయాల మీద వాళ్ళు ఒక అవగాహనకి రాకుండా విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. ఎవరైతే గనక పెళ్లి చేసుకుందాము అని అనుకునే వాళ్ళు ఒకసారి కన్సల్ట్ అయ్యి, సార్ నేనిలా మ్యారేజే అనుకుందాం. ఒక 3 మంత్స్ మా నోటీస్‌కి మీరు వచ్చి, సార్ ఇలా ఉంది మేము అనుకుంటున్నాం అని అనుకుంటే, మీ అంగం చిన్నగా ఉందా? లేకపోతే గట్టిబడే విధానంగా ఉన్నాయి. లేకపోతే మీకు దీర్ఘ స్ఖలనం జరుగుతుంది. లేకపోతే ఈడీ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిట్లి మీద కూడా ఒక మంచి కౌన్సెలింగ్‌తో పాటు, ఒక మంచి ఆహార నియమాలను కూడా మేము మీకు చెప్పటం, అలాగే కొన్ని రకాలైనటువంటి సప్లిమెంట్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ చక్కటి కౌన్సెలింగు, ఈ సప్లిమెంట్స్ ఇవి తీసుకున్నారో, మీరు చక్కటి పెర్ఫార్మన్స్ ఇవ్వగలుగుతారు. నిజంగానే వాళ్ళు చెప్తారు, "ఈడు మగాడురా బుజ్జి" అని చెప్పగలుగుతారు. ఎప్పుడైతే మీరిద్దరూ సంతృప్తిగా ఈ విషయంలో సంతృప్తిగా ఉన్నారో, రిమైనింగ్ విషయాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా అడ్జస్టబుల్ అయిపోతా ఉంటాయి.